ISR9 న్యూస్కి స్వాగతం. నేను మీ ఇక్బాల్. ఈరోజు మనతో నందిగామ నియోజకవర్గంలో ఒక బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గం నుండి ఒక న్యాయవాదిగా స్టూడెంట్ లైఫ్లో అప్పటి నుండి రాజకీయాల వైపు మొగ్గు చూపుతూ తనదైన శైలిలో తనకంటూ ఒక ప్రత్యేకతని ప్రతి బడుగు బలహీన వర్గాల కోసం నేను పనిచేయడానికి ఉన్నాను, నాకు రాజకీయాలతో పని లేదు, నేను ఒక న్యాయవాదిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని చెప్పేసి తనకు నచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలపై తన వంతు బాధ్యతగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని నందిగామ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే మొండితో బ్రదర్స్ ఉన్నారో వాళ్ళ వైపు ఒకరితో పుచ్చుకొని మాట్లాడేటటువంటి న్యాయవాది, ఒక రాజకీయ ప్రతిగా చెప్పాలంటే రాజకీయ దురంధుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మణిబాబు. ఆయన మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం, మీరు రాజకీయాల్లో కంపల్సరీ ఉండాలి, ఏం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చారు. రాజకీయం వంటబెట్టడం అనేది మీకు ఏ టైంలో నుంచి అబ్బింది, దానికి సంబంధించిన విషయం? 1996 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో NSUలో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశాను. తర్వాత అనివార్య కారణాల వల్ల NSUని విడిపోయి నెహ్రూ గారు స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ USO అనేది నందిగామలో స్థాపించిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే ఉంటూ అనేక సంక్షేమ పథకాలు ఆ రోజుల్లో మన నందిగామలో శంకర్ సుబ్బారావు గారు స్వాతంత్ర సమరయోధులు, బండారు భోగేశ్వరరావు గారు, అట్లే ఎంజల్ స్కూల్ చైర్మన్ గారైన వేముల సీతారామ గారు, ఇలా సౌమ్య గారు విషయానికి వచ్చేపాటికి ఏంటంటే 4 మండల సామంతరాజుల యొక్క కబ్జాను కోరలు ఇరుక్కొని వాళ్ళు చెప్పినట్టు ఎంతండి, వాళ్ళు చెప్పినట్టు నిన్న నాన్నగారు కూడా అదే చెప్పారు. నాన్నగారు ఇవాళ చెప్పినా కూడా గత ముందు కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ అనుకునేది ఏముంది, మొండితోక బ్రదర్స్ అయితే కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారు, అది తప్పు కానీ ఒప్పు కానీ. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల సౌమ్య గారు డెసిషన్ తీసుకోవాలంటే 4 మండలాల సామంతరాజులు చెప్పాలి, లేదంటే ఫైనల్గా గొల్లపూడి నాయకుడు అక్కడ ఇచ్చేస్తే ఇక్కడ బొలిపెరగాలి. ఈ పాలనని అక్కర్లేదనుకుంటున్నారు నందిగామ నియోజకవర్గ ప్రజలు. అని 4 మండలాల పార్టీ నాయకుల అధినాయకులు తెలుసుకోవడానికి తప్పే ఉందా? అభిప్రాయ సేకరణలో భాగం, అది కూడా అభిప్రాయ సేకరణ భాగం అనుకుంటున్నారు. సొంత నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సొంత నిర్ణయాలు తీసుకునే క్యాపబిలిటీ సౌమ్య గారికి లేదండి. దానివల్ల మైనస్లో నడుస్తుంది. రాజకీయంగా దక్కా ముక్క సమర్థవంతంగా ఎదుర్కొని అప్పటికప్పుడు డెసిషన్ నిర్ణయాలు తీసుకునే అంత ఇదిగా ఇప్పుడున్న రాజకీయాల్లో ఉన్నాడు. కానీ ఆ విధంగా పాపం మేడం గారికి ఆ విధంగా లేదు. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నందిగామ కాన్స్టిట్యున్సీలో అంటే నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది, వాటి తరఫున దళితులు అనే పదం కాకుండా బడుగు బలహీన వర్గాలు, నేను బీసీలకు ఇచ్చేసాను, నేను దళితులకు ఇచ్చేసాను, మైనార్టీలకు ఇచ్చేసాను, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ప్రత్యేకంగా చెప్తాను. ఇక్కడ నందిగామ కాన్స్టిట్యున్సీలో ఏం చేయాలి? నందిగామ కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో 2024లో వేల మెజార్టీతో మళ్ళా మొండితోక జగన్మోహన్ గారు డాక్టర్ గారు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారని కూడా అనొచ్చు. కానీ సంక్షేమం, అభివృద్ధి, ఈ నందిగామ నియోజకవర్గ ప్రజలు దాదాపు 2 లక్షల మంది ఉంటే ఆ 2 లక్షల మందిలో 60,000 మందికి, సుమారు 60,000 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా గుమ్మం ముందుకు వస్తున్నాయి. ఆ విధంగా గత పాలకులు చేయలేకపోయారు. ఈ విధంగా సంక్షేమ పథకాలు అనేది నిరంతరం మన డాక్టర్ గారు అయితేనేమి, మన ఎమ్మెల్సీ గారు అయితే నిరంతరం ప్రజల కొరకు నిరంతరం శ్రమిస్తూ వాళ్ళకి ఏది కావాలన్నా పార్టీలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ఎవరు వచ్చినా కూడా పనిచేసి అంత స్థాయిలో ఇవాళ వాళ్ళు ఉన్నారు. నందిగామలో కూడా గత పాలకులు కన్నా కూడా మరి ఈరోజు రాబోయే రోజుల్లో కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో మరి మెడికల్ కాలేజీని తీసుకురావడానికి కూడా కృషి చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని కూడా మరి మన నందిగానికి తీసుకొచ్చారు. నందిగామ రోడ్లు ఇదివరకు గతంలో మేము 81లో నందిగామ వచ్చాము, అదే రోడ్లు ఇప్పుడు దాకా ఉన్నాయి. కానీ ఈ మొండితోక బ్రదర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతమంది మా ఎమ్మెల్యేలు మారారు. నాకు వసంత నాగేశ్వరరావు గారు కాడ నుంచి హోమ్ మినిస్టర్ చేసిన కాడ నుంచి నాలెడ్జ్ ఉంది రాజకీయాల మీద.
అప్పటి నుంచి నందిగంలో రోడ్లు అంతే ఉన్నాయి. కానీ ఈ మడితోక బ్రదర్స్ వచ్చిన తర్వాతే రోడ్లు విస్తరణ జరిగినాయి. తద్వారా వ్యాపార రంగంలో కూడా మరి చేసుకునే వాళ్ళకు కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది. నందిగామలో రోడ్లు విస్తరణ అంటే 2014లోనే సిమెంట్ రోడ్లు ఎక్కువ వేశారు, రోడ్లు బాగా చేశారు. పుష్కరాల టైంలో కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే రోడ్లు వేశారని వాళ్ళు అంటున్నారు. మీరు వచ్చి దాన్ని ఇలా చేసుకుని రోడ్లు అభివృద్ధి చేశారు. మీరేమో ప్రత్యేకంగా చెప్తారు. ఎవరు ఇక్కడ ఎవరు నిజం ప్రజలకు తెలియాలి కదా. అంటే పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ఆ పుష్కరాలు పోయే ఘాట్ రోడ్లు వాటికే విస్తరణ చేశారు, అన్ని రోడ్లు విస్తరణ చేయలేదు. మరి అంటే మీరు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా డొంక రోడ్లే, గట్టి రోడ్లే. ఒక జనసేన పార్టీ నాయకురాలు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, పురుటు నొప్పులతో ఇంటి నుంచి బయలుదేరిన మహిళ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోకముందే ఆ రోడ్డు మీద ప్రసవించే స్థలాలు అలా ఉండిపోయిన రోడ్లు అని చెప్పి కొంత రోడ్లు అండి. నిన్న కాక మొన్న వచ్చిన షర్మిల పిసిసి అధ్యక్షురాలు కూడా చెప్తుంది గుంటల రోడ్డు, గుంటూరు గుంటల రోడ్డు అని చెప్తుంది. ఏంటిది? ఎందుకు మీరు అడిగే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎందుకంటే అన్నారు మీరు రోడ్ల గురించి మాట్లాడారు. అయిపోయింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా పోయిందండి. 2 సంవత్సరాలు కరోనా పోయింది. 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి అనేది చేసుకుంటూ పోతున్నారండి. అందులో భాగంగా అన్ని రోడ్లు విస్తరణలు జరుగుతూనే ఉంటాయి. కానీ కావాలని చెప్పి ప్రతిపక్షాలు ఎంత అధికార పక్షం ఎంత పని చేసినా కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళండి, టౌన్ ప్రాంతాల్లో అడగండి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం రాలేదని ఒక్కళ్ళు చూపించండి. అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. పథకం గురించి మాట్లాడాను, మీరు రోడ్ల గురించి మాట్లాడారు, నేను రోడ్డు గురించి ప్రశ్న వేసాను. అది నేనండి ఒక పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టిన షర్మిల గారు కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పి చెప్పారు. మీరు అది మీరు చెప్తున్నాను. నూతనంగా ఎన్నికైన షర్మిల గారు మా సోదరు లాంటిది ఆవిడ. మరి అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చింది, ఎందుకు మాట్లాడితే మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆవిడ మాట్లాడాలి. జగనన్న చేసేది సరిగ్గా చేయట్లేదు అనేది ఎప్పుడు మాట్లాడాలండి? ఆయన ఎన్నికైన తర్వాత నువ్వు ఇక్కడ మాట్లాడాలి. నువ్వు తెలంగాణ పోయి తెలంగాణలో మేము రాబోయే ఎన్నికల్లో మేము 119 సీట్లకి మా అమ్మగారు నేను అందరం కలిసి పోటీ చేస్తానన్నాం. తెల్లారి మేము పోటీ చేయట్లేదు అన్నాం. ఏదైతే ఈ వైఎస్ ఉద్యమం మొత్తం కాంగ్రెస్ పార్టీ బలి చేసింది అన్న మాట్లాడే నువ్వు అదే బలి చేసిన పార్టీ దగ్గరికి వెళ్ళి పగ్గాలు తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా రాష్ట్ర ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా నేను ప్రేమిస్తారు. కానీ నువ్వు ఇలా మాట్లాడే మాటలను చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ కూడా క్షోభిస్తుందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అది తెలుసుకోవాలి షర్మిల గారు. ముఖ్యంగా ఇప్పుడు అన్న పాలన చేస్తున్నాడు. అన్న పాలన చేసేటప్పుడు తప్పు జరిగిందని ఎప్పుడు చెప్పాలి? నువ్వు తెలంగాణ పోకముందు చెప్పాలి. తెలంగాణ పోయి అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉండవు. అక్కడ వాళ్ళందరూ కూడా నువ్వు ఆంధ్రాలో చూసుకోవాలని అంటే నేను ఈ తెలంగాణ బిడ్డని కోడాలని నేను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నా అని చెప్పేసి అక్కడ వాళ్ళకి అక్కడ మాటలు చెప్పి ఆడ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఇట్లా చేసి పదవి తీసుకొని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి ప్రతిపక్షాలు పనిన కుట్రలో భాగం అయిపోయింది. నువ్వు మాట్లాడాలి. జగన్ గారు తప్పు చేశాడని మాట్లాడాలంటే ఎప్పుడు మాట్లాడాలి? ఆయన ముఖ్యమంత్రి అయిన 5 నెలలకో 6 నెలలకో మాట్లాడాలి. మీరు ఎందుకు పోయారు తెలంగాణ? ఏ స్టాండ్ మీద వెళ్ళారు? అది అయిపోయింది, అక్కడ మరిగైపోయిందని చెప్పేసి మళ్ళీ ఏడకొచ్చేసి ఇప్పుడు మాట్లాడే ఆవిడని ఇప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే చూస్తున్నారు. కానీ ఆవిడ మాట్లాడే మాటలు ఏంటంటే కాలక్షేపం అనుకుని వదిలేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు ప్రతిపక్షాలు ఏదైతే వసూలు బ్రదర్స్ అసలు ఈ మాటని ప్రతిపక్షాలు చెప్పినప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ భావన ప్రతిపక్షాలు ఏదో గొప్ప జరగడం అనేది భారతదేశ రాజ్యాంగంలో రాజకీయ వ్యవస్థలో ఒక ఆలోచన. మరీ ఇంత దారుణంగా వసూలు బ్రదర్స్ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీని గెలిపించుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన పట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏమవుతున్నాయంటే సైకో ఎవరండి? ఈ రాష్ట్ర ప్రజలు సైకోకు ఓటేశారా? సైకో కాబట్టి నేను పంపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకోవాలి. అన్ని సీట్లు నీ జీవితంలో ప్రతిపక్షాల జీవితంలో ఆ టార్గెట్ రీచ్ అవుతారని గుండెల మీద చేసుకొని చెప్పాలని. ఆ విధముగా ఇది తెలుగుదేశం గడ్డ. ఈ గడ్డ మీద ప్రతిపక్షం మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం గెలిచి భారీ మెజార్టీ 10,000 మెజార్టీ
అంటే తెలుగుదేశం గడ్డ అని చెప్పేసి లోకదంపులు చెప్పుకుంటారు. 25 సంవత్సరాలు గెలిచారు, వరుసగా 5 సార్లు గెలిచారు. డబ్బులు పెట్టి ఎవరైనా గెలుస్తారండి. ఆ విధముగా రాజకీయమే డబ్బు. ఆ విధముగా ఇది కావాలి కాబట్టి వసూలు బ్రదర్స్. వసూళ్ళు అంటే ఏంటి వాళ్ళకి అర్థమవుతుందా? వసూలు చేసేది వాళ్ళు. మీకు ఒక సింపుల్ లాజిక్ వాడు చెప్తా. 96 అప్పుడే సేంద్రేజ్లు వచ్చింది. అప్పుడు దేవినేని వెంకటరమణ గారు కూడా ఉన్నారు. ఒక డబ్బు రామయ్య గారు ఒక దాదాపుడే నందిగామలో ఇసుక సేంద్రేజ్ పాడారు. పాడిన వాళ్ళని సంవత్సరం కాలం వండించారేమో అడగండి. వాళ్ళిద్దరు బతికే ఉన్నారు. దాదా బుడ్డయ్య గారు అన్న ఆయన తెలుగుదేశంలోనే ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. అప్పుడు ఆయన డబ్బు రామయ్య గారు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా. మరి వాళ్ళిద్దరు బతికే ఉన్నారు. అంటే మీరే ఈ నందిగామ నియోజకవర్గంలో ఉండాలా? మీరు అప్పుడు వసూలు బ్రదర్స్ కాలేదా? సిటీ కేబుల్ ఫ్రీ ఇస్తారని చెప్పిన ఈ ఒకదప్పుడు ఉపన్యాసాలు ఉమామహేశ్వరరావు సిటీ కేబుల్ పెట్టి నందిగామలో ఎంతమంది ప్రజల యొక్క సొమ్మును దోసుకున్నాడు. పల్లగిరి రాగాపురం గట్టులో 10 రూపాయల కాడ నుంచి అప్పుడు మెటాడోర్ టక్కర్ ఉండేది. ఆ టక్కర్ వేసుకొని ఆ రాగాపురం మూల మీద టర్నింగ్లో ఉండి డబ్బులు ఎన్ని వసూలు చేసేవాడు. నందిగామ నేషనల్ హైవే మీద కీసర టోల్గేట్ దగ్గర కట్టక ముందు ఇదిగలగా ఎన్ని డబ్బులు వసూలు చేశారు? సంవత్సరంన్నర పాటు వసూలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇలా దాచుకోవటం వాళ్ళ నైజం అండి. దాచుకోవటం వాళ్ళ నైజం. ఇలా నందిగామ ఫ్లైఓవర్ వేశారు. ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు తోలారు? గవర్నమెంట్ ఏమన్నా తీసుకొచ్చి ఆ తోలిందా? దాని కాంట్రాక్టర్ ఎవరు? ఇవన్నీ రాష్ట్ర ప్రజలకి మన నియోజకవర్గ ప్రజలకు తెలిసి కూడా ఈ మణితోక బ్రదర్స్ వచ్చి బాగా అభివృద్ధి చేస్తున్నారు. జనం అందరూ వాళ్ళకి డైవర్ట్ అవుతున్నారు. మన ఉనికిని కోల్పోతున్నామన్న కాన్సెప్ట్తో ప్రతిపక్షాలు వసూలు బ్రదర్స్ ఎక్కడ వసూలు చేశారు చూపి మనంటే చెప్తున్నారు కదా. మేము ప్రత్యక్షంగా ప్రతిపక్షాలు చేస్తారంటే చెట్లు కొట్టుకున్నారు, అమ్ముకున్నారు, రోడ్లు చెప్తున్నారు కదా. 2018లో నేషనల్ రోడ్ని బాగు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెట్లు కొట్టలేదా? హిందూ దేవాలయాలు పడేయలేదా? ముస్లిం దేవాలయాలు పడలేదా? వాటిని కూడా దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలను, అవి చర్చిలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, పేసాపోయి రోడ్డు పక్కన దొలిచ్చారండి. నువ్వు చెట్లు కొట్టలేదా? నువ్వు కొట్టలేదు. అభివృద్ధిలో భాగంగా నేను చెట్లు కొట్టలేదు అనేది ఒక్కటి చూపించండి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పిల్లమనేని నగర్లో చెట్టు ఎవరండి కొట్టింది? మీరు కాదా? 150 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టుని కొట్టింది మీరు కాదా? అంటే మీరు కొడితేనేమో న్యాయం, ఎదటోడు కొడితేనేమో అన్యాయం. అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ కామన్ అండి. ఎన్ని దేవాలయాలు, ఎన్ని చర్చిలు, ఎన్ని హిందూ దేవాలయాలు, మసీదులు పడగొట్టేగా అంటే ఆ పాపని చుట్టుకొని ఈ విధంగా తయారయ్యి రోడ్ల మీద పిచ్చవాడు వాగుతుంది. నువ్వు ఈ మాటలో నమ్మే అంత స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు కానీ, మరీ ముఖ్యంగా నందిగామ నియోజకవర్గ ప్రజలు కానీ లేరు. సో నందిగామ కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో, ఒకటి వేలుపాడు మండలాన్ని దిద్దూరు మండలంగా చేశారు. చంద్రపాడు మండలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు. ఇటు వస్తే నందిగామ మండలంలో ఏ గ్రామంలో చూసినా రోడ్లు అభివృద్ధి లేదు. అంటే 4 మండలాల్లో 4 విధాలుగా ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా ఆ రోడ్లపై తిరుగుతున్నటువంటి జనాలు కావచ్చు, ఇక్కడ రోడ్డు వ్యవస్థ కానీ అన్ని విధాల నాశనం అయిపోయింది. ఈ ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరాలు ఏం జరగలేదు అని చెప్పేసి 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మీరేమంటారు? మీరే అభివృద్ధి 4 మండలాల్లో ప్రజలైతే మాట్లాడరండి. 4 మండలాల్లోని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావట్లేదా? నందిగా రావట్లేదా? వాళ్ళు రోడ్ లేదని చెప్పేసి ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఉండాలి, పోతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఈ పథకాల వల్ల మనకు ఓట్లు రావట్లేదన్న అక్కస్తో మాట్లాడటమేనండి. రోడ్లు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా నువ్వు రోడ్లు వేస్తే ఈ దౌర్భాగ్య స్థితి రాదుగా. నువ్వేసావా? రోడ్డు రవాణా వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటున్నారు కదా అందరూ. రోడ్డు రవాణా వ్యవస్థ చంద్రబాబు లేదు, మోడీ లేదండి. అదంతా అభూత కల్పన. చంద్రబాబు రాకముందు పాలనలోనే ఉన్నాయండి ఈ రోడ్లు.
అప్పుడు నుంచి వేసుకుంటూ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఏంటి చంద్రబాబు నాయుడు ఓ 20 సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చాడే, ఏంటి తార్ రోడ్డు వేస్తే పోదని. అభివృద్ధిలో భాగంగా వర్షాలు కురిసినప్పుడే పోతూనే ఉంటే వాటిని దశల వారికి వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ దళితులలో కానివ్వండి, అట్టడుగులో ఉన్న వర్గాల్లో ప్రజలు కానీ అన్ని వర్గాలు ఇవాళ సమృద్ధిగా అభివృద్ధి చెందాలి, పిల్లల భవిష్యత్తు భావితరాలు మారాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేలో పోతున్నారు. రోడ్లు అయితే ఉందండి, రోడ్లు ముఖ్యం కాదు ఇక్కడ మాకు. మేము తెల్ల చొక్కా వేసుకున్నామా లేదా, మా ప్రజల యొక్క గుండెల్లో నిరంతరం హాయిగా నిద్రపోతున్నారా లేదా, ఆర్థిక సమస్యలు అనేది లేకుండా నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలిసి 2009లో పోటీ చేశారు, 2014లో పోటీ చేశారు, 2 సార్లు పోటీ చేశారు. రక్షణ నిధి 2014లో తిరువురు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, 2019లో పోటీ చేశాడు. ఈ రోజు ఆయన ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతుంది? పార్టీలో ఏమంటే మైలవారం దళితులే కదా, రక్షణ నిధి దళితులే. ఇక్కడ నాయకుడు గురించి మాట్లాడు. మీ దళిత ఎమ్మెల్యే, మీ పార్టీ నాయకులు చెప్పింది జగన్మోహన్ రావు దళితుల్ని చిన్నచూపు చూస్తున్నాడు, మమ్మల్ని మార్చేస్తున్నాడు, ఆయనకి దళితుల మీద ప్రేమ లేదు, ఇదంతా ఎవరన్నారండి? పద్మావతి గారు. ఏ పద్మావతి? ఎమ్మెల్యే పద్మావతి గారు. నా దగ్గర వీడియో చూపించాను. ఎమ్మెల్యే పద్మావతి గారు ఎవరు? ఏది అక్కడ లేదండి. అది చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. మైలవరంలో గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే లేరండి. ఇక్కడ ఎస్సీ కాగానే ఇతరు తీసుకెళ్లి ఆడెత్తుకేశారు. లేకపోతే ఈ కాన్స్టిట్యూన్సీ కాపాడకుండా ఉండాలి. ఆడికి అక్కడ లేదు. అక్కడ రమేష్ చేయలేదా, కోపటి సుధాకర్ చేయలేదా, ఇంకొకరు చేయలేదా, ఇంకొకరు చేయలేదా? మీరు అక్కడికి మాట్లాడండి. ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు అది పాయింట్. ఏమండి, అది పార్టీ అంతర్గత విషయం అండి. మా పార్టీ అంతర్గత విషయం. మా నాయకుడు నిర్ణయం తీసుకుంటాడు. నువ్వు ఎమ్మెల్యే అంటాడు, నీకు టికెట్ లేదు, ఇంకో ఆయనకి ఇస్తాను అంటే మార్పు కోరుకోవాలి. చివరికి రాజంపేట ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా బాధపడుతున్నాడు. ఎంపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు ఈరోజు టికెట్ లేదు, వెళ్ళిపోమని నన్ను జగన్మోహన్ రెడ్డి నన్ను వాడుకున్నాడు. నేను ఒక ఎస్సీ నాయకుడిని, నన్ను నమ్మించి మోసం చేశాను వరప్రసాద్ చెప్పాడు. మీరేమంటారు? వైసీపీ దళితుల గురించే మాట్లాడతారు. దళితుల్లోనే వైసీపీ ప్రభుత్వం నందిగామ సురేష్ గారు ఒక సామాన్య కార్యకర్త. అలాంటి వ్యక్తిని ఎంపీ స్థానానికి ఒక బొమ్మ చూపించి 10 బొమ్మలు తీసేస్తున్నాడని చెప్తున్నారు. ఏమండి, అభివృద్ధిలో భాగంగా అన్ని జరుగుతూనే ఉంటాయండి. అంతేగాని ఇచ్చిన వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జీవితాంతం వాళ్ళే చేస్తారండి. అందరికి అభివృద్ధి భాగాలు మాస్టర్ ఇస్తారండి, వదులుకోవట్లేదు. ఒకసారి అవకాశం ఇచ్చారని ప్రతిసారి జీవితాంతం నీకు ఇవ్వాలంటే అటు కుదురుతుంది. అభివృద్ధిలో భాగంగా పక్కన నువ్వు ఒక్కడే నాయకుడువా, నువ్వు ఒక్కడే ఈ కార్యకర్తలకి చేసింది, అభివృద్ధి చేసింది, పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. అందుకోసం ఈ నాటంలో తప్పు లేదు. ఇక్కడ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్సెప్ట్ ఒకటేనండి. నాయకులు గుర్తిస్తారు అంతే. అంతేగాని ఈ భయం కోసం వాళ్ళంతే అనుకుంటారు. ఒకటే 2014 తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలంటే మేము ఇలా 2019 to 24 ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని ముందుకు వస్తాం. మీరు 2014-19 మేనిఫెస్టో ముందుకు రండి. ఇచ్చారు వాళ్ళు కూడా 6 హామీలు ఇచ్చారు. మేము అడిగేది ఇప్పుడు హామీలు కాదండి, గతంలో ఇచ్చిన హామీలు ఏమైనాయి అని చెప్పండి. ఇలా రాష్ట్ర ప్రజలు చెప్పండి. ఇలా దమ్ము గల నాయకుడు కాబట్టి రాష్ట్ర ప్రజలకు నేను న్యాయం చేశాను, నేను మీకు అభివృద్ధి చేశాను అనుకుంటే నాకు ఓటే అని చెబుతుంది. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి నువ్వు ఆ విధంగా చెప్పగలవా? ఓకే, నందిగామ నియోజకవర్గంలో రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీకి ఎమ్మెల్యేలు ఏ రకమైనటువంటి మెజారిటీ మీరు వచ్చింది అనుకుంటున్నారు? ప్రతిపక్షాలు మేము గెలిచేసామనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం? పక్షాలు ఎప్పుడు అంతే అనుకుంటారండి. గెలవటానికి అందరూ పోటీ చేసేది ఏమండి, ఇక్కడ ఏంటంటే ఒకటే లక్ష్యం అండి. నందిగామ నియోజకవర్గం నుంచే తీసుకున్నారు. మా నందిగామ నియోజకవర్గంలో గత పాలకులు చేయనటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ విజయవంతంగా జరుగుతున్నాయి. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నందిగామ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొండితోక జగన్మోహన్ గారు మరలా వాళ్ళ మొన్న వచ్చినటువంటి 10,000 ఓట్లు చిల్లరకి 3 రెట్లు అధికంగా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మా ఎంపీ గారు కూడా 7 కాన్స్టిట్యున్సీలు ఓవరాల్గా రాత్రి ఒక మాట అన్నారు. నా మీద సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి నిలబడమని గెలవమని నేను 3 లక్షలతో గెలుస్తాను. ఆ దమ్మును ధైర్యాన్ని ఆయన మాటను స్వీకరించి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి విజయవాడ పార్లమెంట్కి వేసి గెలవమనండి.
అంటే ఎవరైనా పోటీ చేసేటప్పుడు ఆ మాత్రం ధైర్యం, ఆ మాత్రం సాహసం లేకపోతే పోటీలో ఎవరైనా నేను నుంచున్నా మీరు నుంచున్నా గెలవడానికే నుంచున్నాం అని చెప్పుకుంటారు. కానీ నందిగామ ప్రజలు ఒకటే కోరుకున్నారండి, జగన్మోహన్ గారికి ఓటేస్తే సమర్థవంతంగా డెసిషన్ తీసుకోగలరు, న్యాయం చేయగలరు. ప్రతిపక్షానికి ఓటేస్తే మళ్ళీ బల్బుల దగ్గర పోవాలి, చిచ్చుల దగ్గర పోవాలి, సామంతరాజుల దగ్గర పోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఈ అలా కోరుకోవట్లేదండి. వన్ వే డిసిషన్స్ విల్ గోయింగ్ టు ద పీపుల్. అంటే మీకు డైరెక్ట్ గా డిసిషన్ తీసుకుంటారు కాబట్టి మీరు ప్రజలకి మేమే నాయకులుగా మేము చేస్తాం కాబట్టి జవాబుదారి పాలన, వాళ్ళది పెత్తందారి పాలన. పెత్తందారి కన్నా మాకు ఎప్పుడు వచ్చిన ఏ సమస్య కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ. కానీ మిగతా వాళ్ళ పాలనలో పెత్తందారి వ్యవస్థలో ఉంటారు. పెత్తందారి వ్యవస్థ పోయి ఇవాళ జవాబుదారి పాలన తీసుకొచ్చారు మా మణిపూర్ ప్రదేశ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ అంటుంది, రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రుడు ఉండడు. ఎస్ కరెక్ట్. సో అదే విధంగా ఏదైనా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మణిబాబుకి అన్యాయం జరిగితే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. మాకు అన్యాయం జరగాల్సిన పని జరిగితే అసలు ఇస్ క్వశ్చన్ మార్క్. ఏమండి ఇక్కడ న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది కాదు. ఒక్కవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో అలాంటిది ఏం లేదండి. ఎప్పటికీ మీరు పార్టీ మొండితో ఒక బ్రదర్స్ ఉన్నంత కాలం మణిబాబు వాళ్ళకి సేవ చేసుకుంటూనే ఉంటారు. మొండితో ఒక బ్రదర్స్ లాంటి నాయకులు వచ్చినంత కాలం నిబద్ధత గల నాయకులకు సేవ చేస్తూనే ఉంటారు. మణిబాబు ఈజ్ సర్వీస్ టు ద పీపుల్. మణిబాబు ఈజ్ ఏ ఓకేనా, సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ ఫర్ ద పీపుల్. అంతేనా, మాట మార్చదు, నిబద్ధత గల నాయకుడు ఎప్పటికీ కూడా. సో విల్ గోయింగ్ టు అదర్వైజ్ విల్ గోయింగ్ టు అదర్వైజ్ ఎస్ అంటే మీరు వేరే దాన్ని చూసుకుంటున్నారు కదా, లేదు కదా. ఇది మణిబాబు ఒక న్యాయవాది, తనకున్నటువంటి నిబద్ధతని, తనకున్నటువంటి ప్రజాసేవని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతినిత్యం ఎవరైతే నిబద్ధతగా ప్రజలకు సేవ చేస్తారో, మొండితో ఒక బ్రదర్స్ వచ్చిన తర్వాత నందిగామలో గడిచిన 4.5 సంవత్సరాలు అభివృద్ధి తప్ప ఎక్కడ వేరే రకమైనటువంటి ఆలోచన లేకుండా ప్రతిపక్షాలు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని ఉడిదొడుకులు చేసినా, ఎన్ని అపనిందలు వేసినా అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి మణిబాబు మనందరికీ తెలియజేశారు. చూస్తూ ఉండండి ISR 9 న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.